లూకాసు సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కాబట్టి దేవుడే ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మృత్యుంజయుడు, పాపం లేనివాడు, మహిమతో నింపబడినవాడు. అటువంటి ఒక గొప్ప దేవుడు మనం కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి సృష్టికర్త ఆయన. కాబట్టి సృష్టిని చేసిన తర్వాత దేవుడు తన పోలికలో కూడా, తాను స్వరూపంలో కూడా మొదటి మానవుడైన ఆదాము చేసుకున్నాడు. మరి ఆదాము కూడా ఒంటరిగా ఉండడం మంచిది కదని సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేసి వారిని దేవుడు దీవించాడు, ఆశ్రయించాడు. వారిని ఫలభరితంగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ అపవాది మోసం చేస్తున్నాడు. అపవాది ఏం చేసింది? మోసపరిచింది అపవాది. అందుకని దేవుని యొక్క మాట ధిక్కరించడం వల్ల పాపం వచ్చింది, శరీర సంబంధమైన కార్యాలు వచ్చేసాయి. ఆ విధంగా కార్యాల ద్వారా మరణం వచ్చింది. మరణం ద్వారా నిత్యాగ్నికి మానవుడు వెళ్తున్నాడు. అంటే మరణం ద్వారా ప్రతి మనిషి కూడా చనిపోతూ నిత్య అగ్నిడానికి వెళ్తున్న పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి మనం చూస్తే ధన్యత పరిస్థితి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మానవాన్ని ప్రేమించి మానవుని నిత్యరాజ్యం పరలోక ఇవ్వాలని తన కుమారుని భూమి మీదకి పంపించాడు. పంపించి ఆ విధంగా మనం చూస్తాము. వాక్కైన దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన వాక్కు ద్వారా సృష్టిని చేసిన దేవుడు ఆయన. వాక్కు ద్వారా అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఆయన. అటువంటి యొక్క గొప్ప దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? శరీరధారిగా. ఎందుకు అంటే మనం కూడా శరీరం ఉన్నాం కనుక, ఆయన కూడా శరీరధారిగా భూమి మీదకి ఆయన వచ్చాడు. అందుకే మనం చూస్తాము, ఆదియందు వాక్యము దేవుడు, వాక్యము దేవుడైనను అని మనం చూస్తున్నాము. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను. అదృశ్య దేవుని స్వరపై సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు ప్రభైన యేసుక్రీస్తు వారే. ఆయనే ప్రారంభము. ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద జన్మించి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. యేసు ప్రభు వారు మొదటగా ప్రకటించిందంటే పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి, ఇది స్వార్థ. కాబట్టి ప్రభు కొరకు ముందుగా అనేక మంది ప్రవక్తలు కూడా సిద్ధపరిచారు. అనేక మంది కూడా ఏం చేశారంటే వాళ్ళంతా కూడా ఆయన రాకడ సమీపంగా ఉందని, ఆ విధంగా అనేక మంది కూడా ప్రవక్తల ద్వారా దేవుడు సిద్ధపరిచాడు. మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య జన్మిస్తాడు, ఆయన పాపాల నుంచి విడిపిస్తాడు, కాబట్టి కాపాడుతాడు అని అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రజలను ముందుగా సిద్ధపరిచిన విధానం మనం చూస్తూ ఉంటాము. అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందే సిద్ధపరిచిన విధానం మనం చూసినట్టే యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, 40వ అధ్యాయము 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో దేవుని యొక్క రాజ్య మార్గము సరళం చేయుడి అని ఇక మనం చూస్తే, ఈ యొక్క ఉచ్చారణలో మనం చూస్తే సిద్ధపరిచే విధానం మనం చూసిన ఆలకించుడి, అడవిలో అంటే ఒకడు ప్రకటించుచున్నాడు మనం చూస్తాము. ఇది ప్రవచనం. ఈ ప్రవచనంలో ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి అని సిద్ధపరిచిన విధానం మనం చూస్తున్నాం. ప్రజలను ఆజ్ఞను బలపరుస్తున్న విధానం మనం చూస్తున్నాము. అదేవిధంగా మలాకీ గ్రంథంలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం కూడా కానీ మనం పరిచయం చేస్తే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము
ఒకటో వచనం అక్కడ కూడా ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదవుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చునాన్ని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రవచనాలకి మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభుని గురించి చెప్పే ప్రతి మాట కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ముందుగా రాయించాడు. ఆ యొక్క మనం చూస్తే ఆ ప్రవచనాన్ని కూడా నెరవేరుతున్న విధానం మనం చూస్తున్నాము. ఈ ప్రవచనాల ప్రకారం కూడా బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఆయన అరణ్యంలో ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ప్రభుని గురించి లేకపోతే ఈ యొక్క పాప క్షమాపణ మారు మనసు గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే రెఫరెన్స్లు వరకు చెప్తాను, రాసుకోండి. చదవలేనప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాము, కొన్ని మనం ముందుకు సాగిపోతాం. 1వ అధ్యాయం మనం చూస్తే మార్కు వార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను అని చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ప్రవచనం చెప్పినట్లుగా మనం చూసినట్లయితే ప్రవచనం ఏ విధంగా అయితే ఆలకించుడి ఒకడు అరణ్యంలో ప్రకటించున్నాడు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఏం చేస్తాడంటే అక్కడ ప్రకటిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. బాప్తిస్మిచ్చు యోహాను కూడా ప్రకటిస్తూ ఆయన అన్నాడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటిస్తూ ఉన్నాడు అంటే చాలా మంది అక్కడికి వస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాము. వస్తూ ఉన్నప్పుడు సర్వ సంతానమా రాబు తెప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవరు అని మనం చూస్తాం. అనేక మంది వచ్చారు. అనేక మంది కూడా వచ్చి ఆ విధంగా మనం చూస్తే ప్రభువులో ఆ విధంగా మరి బాప్తిస్మ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, పాలు పంచుకుంటూ ఉన్న విధానం మనం చూస్తున్నాము. అప్పుడు యోహాను కూడా ఇంకో మాట కూడా మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాము. 7 వచ్చాలకు వస్తా అన్నాడు, ఇదిగో మరి అతను అన్నాడు నాకంటే శక్తిమంతుడు నా వెనక్కి వచ్చున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారిని కూడా ఇప్పుడు నేను పాత్రం కాదు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుకుని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చును అనే మాట చూస్తాను. కాబట్టి నేను కాదు కానీ నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడుగా ఉన్నాడు అని మాట చూస్తాం. శక్తిమంతుడు నా వెనక వచ్చేవాడంట శక్తిమంతుడు అంటే అన్నాడు ఆయన తగ్గించుకున్నదా నేను వంగి ఆయన చెప్పులు వారిని కూడా ఇప్పుడు నేను పాత్రను నేను కాను అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను నీళ్ళలో బాప్తిస్తున్నాను, ఆయన అయితే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్తాను. అందుకని ఆ సందర్భంలో యోహాను ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అందుకని యేసు ప్రభువారు చూసి అన్నాడు ఇదిగో అన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అన్నట్టు మనం చూస్తా ఉన్నాము. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అని మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే ఈ క్రమం జరిగిన తర్వాత ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువే యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను దగ్గరికి వచ్చిన తర్వాత అడిగాడు, ఏమడిగాడు, నాకు కూడా బాప్తిస్మం యోహాను చెప్పినప్పుడు అప్పుడు యోహాను గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. బాప్తిస్మం యోహాను మాట్లాడుతూ 3వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 14 వచనాల్లో వస్తే అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని అయి ఉండగా నీవు నా ఎద్దకు వచ్చున్నావా అని ఆయన్ను నివారింప చూసిన కానీ యేసు ప్రభు అప్పుడు ఉన్నాడంట ఈ మాట అన్నాడు, ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను కనుక అతను ఎలాగూ కానిచ్చను. యేసు బాప్తిస్మం పొంది వెంటనే నీళ్ళలోండి ఒడ్డుకు వచ్చను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురు వలె దిగి తన మీదకి వచ్చి చూసను. మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈ నీళ్ళు నేను ఆనందిస్తున్నాను. శబ్దము ఆకాశం నుండి వచ్చను. ఒక అద్భుతం జరిగింది ఇక్కడ, ఆశ్చర్యకార్యం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే యోహాను గారు ఉన్నారు నేను కాదు అని అంటే లేదు, ఈ విధంగా నీతి యావత్తు ఇలాగూ జరగని అని చెప్పినప్పుడు బాప్తిస్మం ఇస్తే అంట
అన్నాడు. ఆకాశం తెరవబడి, ఆకాశము ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురు వల్ల దిగి వచ్చి తన మీదకు చూచును అని చెప్పినప్పుడు ఒక చూడటం కాదు కానీ ఒక శబ్దం విన్నవాడు, ధ్వని. మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అనే మాట మనం చూస్తే ఈ యొక్క స్వరం ఎప్పుడైతే యోహాను విన్నాడో, యోహాను ఎప్పుడైతే స్వరం విన్నాడో, ఏ విధంగా తను ప్రకటించినట్లుగా ఆ యొక్క క్రీస్తుని కూర్చిన ఆ ప్రకటించినట్టుగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చిన యోహాను ఈయనే దిశయ్య, ఆ విధంగా నేను ప్రకటించగలిగాను అనే భావన తనలో ఉన్నట్టు మనం చూస్తాం. అందుకనే ఆ విధంగా ప్రభువుకి ఆయన ఆ లోబడిన విధానము, ప్రభు వైపు సాగిన విధానం చూస్తున్నా. ప్రభువారు వెళ్తున్నప్పుడు అన్నాడు, అదిగో ఏమన్నాడు, అదిగా గొర్రెపిల్ల, అంటే లోక పాపాన్ని మోసుకుని పోగొట్టు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడే కూడా యోహాను సువార్త మాట్లాడి మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ మాట మనం చూస్తాము. ఏమన్నాడు, అతడు ఆ నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల అని చెప్పాను. ఆయనే విశ్వాసం. ఎప్పుడైతే వారు మనం చూస్తే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆకాశం తెరబడి ఆ యొక్క పౌరం వల్ల రావటం జరిగిందో, ఒక స్వరం వినపడటం జరిగిందో, వారి యొక్క మనం చూస్తే ఈయనే అనే మాట మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే కొంతమంది అక్కడ వెంబడించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన వెంబడించారు, కొంతమంది వెంబడించి ఆయన కాపుకున్న స్థలంలో వారితో కూడా ప్రభుత్వం కూడా బస చేశారు. కాపురం ఉన్న స్థలంలో, ఆయన నివసించిన స్థలంలో 39 వచ్చిన మనం చూస్తాం. వాటిని అన్నాడు కదా, చదవండి, వచ్చి చూడండి అని వారితో చెప్పాను. 38 చదువుతాము. యేసు వెనక్కి తిరిగి వారు తను వెంబడించు చూచి, మీరేమి ఎదుర్చున్నారని వారిని అడిగా, వారు, రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగితే, రబీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన బస చేసి, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయినో అనే మాట మనం చూస్తాం. కాబట్టి అక్కడ వెంబడించారు, ప్రభుత్వం ఉన్నారు, ఆయన బోధకుడిని గ్రహించగలిగారు. ఎలా గ్రహించగలిగారు అంటే ఆయనే మెస్సయ్యని ఎలా వారికి ఒక అవగాహనకు వచ్చారంటే, యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ పౌరం వల్లే రావటం చూసి ఆ స్వరమైన వారు ఈయనే మెస్సయ్య అని వాళ్ళు గ్రహించడం జరిగింది. అందుకనే వాళ్ళు అన్నారు, రబీ అంటే బోధకుడా అని మాట్లాడేదానికి వస్తుంది. కాబట్టి జరిగిన తర్వాత వెంటనే ఆ వెంబడించిన ఇద్దరిలో ఒక శిష్యుడు ఎవరంటే ఆంద్రేయ. ఆంద్రేయ అన్నాడు. ఆంద్రేయ వెళ్ళి సిమోను పేతురు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేము మెస్సీని కనుగొన్నాము అని చెప్పాడు. 41 వచ్చిన చూస్తే 41వ అధ్యాయం 41వ వచనంలో ఇతడు మొదట అతని సహోదరుని సిమోను చూసి, మేము మెస్సీని కనుగొంటామని అతనితో చెప్పి యేసు వద్దకు అతను తోడుకొని వచ్చినాం. మెస్సీ అన్న మాటకు అభిషిక్తుడని అర్థము అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత వచ్చాల్లో యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడదని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. కాబట్టి వాళ్ళు కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఆయన మెస్సయ్య అనే మాటలు మనం చూస్తున్నాము. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ తర్వాత వారందరూ కూడా ప్రభుని గురించి మాట్లాడుకుని ప్రారంభించారు. ఈ విధంగా మెస్సయ్యను చూసాము, ఈ విధంగా మెస్సయ్యను మేము కనుగొన్నాము అనే మాటలు వారిలో మనం చూస్తున్నాము. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభువు యొక్క బోధిస్తూ ఉన్నాడు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఆయన గల్లయ్య ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తాము. గల్లయ్య ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ విధంగా వారందరూ కూడా గల్లయ్య సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? సిమోను పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకుంటున్నారు. ఆ నది అంటే ఆ సముద్రం పక్కన ఉన్నారు అని ఈ మాటలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం ఆ మాటలు వచ్చాం. ఆయన గల్లయ్య సముద్రం వెళ్తుండగా
సీమోను సోదరు అంద్రియను సముద్రంలో వెలవేటి చూసాను. వారు జాలను చూసాడు. ప్రభు అన్నాడు, వేసిపోతానంట, నమ్మడండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల్ల విడిచి ఆయన వెంబడించని ఏం చేశారంటే వెంటనే, ఇంకా టైం తీసుకోవాలి. ఎందుకు అంటే వారు మెస్సయ్య అని గుర్తించారు. అదే ఎవరైనా కూడా మనం రండి అంటే ఎవరైనా వస్తారా మనం తెలియకుండా. కానీ ఇక్కడ ముందుగా దేవుడు వారికి ప్రభువు గురించి తెలియజేశారు, ఆయనే మెస్సయ్య. అందుకని ఎప్పుడైతే రండి మీ వలలు విడిచిపెట్టి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానంటే వెంటనే వారు వలలు విడిచి వచ్చినట్టు మనం చూస్తున్నాము. అంతేకాదు కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంటే జబదయి కుమారును, యాకోబు కుమారును, అతని సహోదరుడైన యోహాను చూసాను. వారు దోనిలో ఉండి తమ వల్ల బాగు చేసుకుంటున్నది. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనిలో జీతగారి యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. వాళ్ళ నాన్న కూడా ఏం చేశాడంటే జీతగారి దగ్గర పెట్టంటే వారిని వెంబడించిన విధానం. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే ఎంతో మందిని పిలవటం చూస్తున్నాం, లేవిని పిలిచిన విధానం మనం చూస్తున్నాము. ఈ విధంగా అనేక మందిని కూడా ప్రభు ఆ మాట ఎప్పుడైతే పిలుస్తున్నాడో ఆయన మెస్సియాని గుర్తించారు, ఆయన శక్తులని గ్రహించారు, ఆయన గొప్ప కార్యాలు చేసిన దేవుడు గ్రహించారు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, ఆయన ద్వారా మిత్రరాజ్యం ఉందని వారు గ్రహించారు. అందుకని వారు వెంబడించిన విధానం మనం చూస్తున్నాము. వారంతా వెంబడించారు. వెంబడించిన వారందరూ కూడా మనం చూస్తే ప్రభు అక్కడ చూస్తే వారందరూ కూడా వెంబడించిన వారిని చూస్తే ఒక మందగా మనం చెప్పవచ్చు. ప్రభు అంతా మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకుడి. వెంబడించిన వారందరూ కూడా ఒక మందగా మనం చూస్తున్నాము. ఆ విధంగా ఒక మందగా పోల్చిన విధానం మనం చూస్తున్నాము. అది రక్షించబడి మనం కూడా ఎలా ఉన్నామంటే ఒక మందగా మనం ఉన్నాము. సంఘంలో ఉన్న మనం అంతా కూడా ఒక మందగా మనం ఉన్నాం. మంద అని మనం చూస్తాం. కొన్నిసార్లు మందలు మనం చూస్తాము, కొన్నిసార్లు మనం చూస్తాం ఆవుల గురించి ఆవుల మంద అని మనం చూస్తాం. ఆ విధంగా కొన్ని చూస్తే మేకలను మనం చూస్తాం, మేకలు అయిన మందలు అంటే వాడు లోపలిచ్చి. కొన్నిసార్లు గొర్రెల మందలను కూడా మనం చూస్తాం. ప్రభు పలుమార్లు కూడా మనం చూస్తే మనుషుల్ని గొర్రెలతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనుషులనే కాదు, యేసు ప్రభుని కూడా యోహాను ఏమన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. అదేవిధంగా మనుషులు కూడా దేవుడు పలుమార్లు కూడా ఆయన ప్రస్తాపిస్తూ కూడా మనుషులు గొర్రెలని పోల్చినట్టుగా మనం చూస్తాం. పోలిక అనే మాట మనం చూస్తాం. ఎక్కడుంది మాట? హెస్కేలు గ్రంథంలో మనం చూస్తే హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనంలో అన్నాడు. చదవండి ఆ మాట. అంటే మనం ఎవరైనా కూడా అన్నప్పుడు ఆ మాట మనం చెప్పడం బాగుంటుంది. హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయం. మేపుతున్న గొర్రెలకు మీరు మనుషులు, మీరు నేను మీ దేవుణ్ణు అని చెప్తాను. ఇదే ప్రభు అయిన యెహోవా అన్నాడు. ఇక్కడ మనం చూస్తే గొర్రెలకు మీరు మనుషులు. ఇప్పుడు అర్థమైంది, గొర్రెలు అంటే ప్రభు అంటుంది మనుషులు అని మాట్లాడుతున్నాడు. గొర్రెలు అంటే మనుషులు. ఎందుకు గొర్రెలతో పోల్చాడు అంటే గొర్రెలు ఎలా ఉంటాయంటే సాత్వికం కలిగి ఉంటాయి గొర్రెలు. అంటే తగ్గింపు కలిగి ఉంటాయి గొర్రెలు, లోపడతాయి గొర్రెలు, తిరుగుబాటు చేయ గొర్రెలు, మురికిని ఇష్టపడవు, అవి ప్రత్యేకం ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి ఈ విధంగా అవి కాపర్ను వెంబడిస్తాయి. అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే గొర్రెలు ఎలా ఉన్నాయంటే సాత్వికం కలిగి ఉన్నాయి, తగ్గింపు కలిగి ఉన్నాయి, ఇంకా లోబడే గుణం కలిగి ఉన్నాయి, మురికిలో ఉండవు, అవి కాపర్ను వెంబడిస్తాయి. అందుకనే ప్రభు కూడా మనం చూస్తే ఆయన బిడ్డ ఉన్న మనల్ని కూడా ఏ విధంగా ఒక మందగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే వాక్యం విని మనము పాపులం అని, ఆయన పరిశుద్ధుడని, కాబట్టి ఆయన మహిమతో నింపడిన దేవుడని, అయా నన్ను క్షమించుకొని ఎప్పటికీ ఏర్పాటు చేసుకోమని తిరుమాటు చేసుకొని రక్షణలోకి వచ్చి బాప్తిస్మం మనం తీయించుకున్న ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డగా మనం ఉన్నాము. అందుకనే క్రీస్తు రక్తంలో కడగని మనమంతా కూడా ఒక సంఘంగా ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడు. అందుకని మనము ఒక మందిరంలో మనం ఉన్నాము.
మనమంతా కూడా చిన్న మందగా మనం ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మందగా ఉన్న ఎవరైతే రక్షించబడ్డారు, ఎవరైతే మారు మనసు అనుభవంలోకి వచ్చారు, ఎవరైతే పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చారు, యేసు క్రీస్తు నామంలో ఒప్పుకోలు చేసుకుని బాప్తిసం పొందారో వారందరూ కూడా అంటే దేవుని యొక్క ఉన్నారు కుమారులు కుమార్తెలు ఉన్నారు. మీరు క్రీస్తుని ధరించుకున్నారు అంటే క్రీస్తుని ధరించుకున్న మనము ఆయన కనపరచాలని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకని యోహాన్ గారు చెప్పినట్టుగా ఇదిగో లోక పాపం మోసుకుంటూ దేవుని గొర్రెపిల్ల అని చెప్తాం. మనల్ని కూడా దేవుడు ఒక మందగా ఆయన చూస్తే పోల్చిన విధానం మనమంతా కూడా ఒక మందగా ఉన్నాము, ఆయన బిడ్డలుగా ఉన్నాము కనుక అంటున్నాడు. చిన్న మంద ఏమన్నాడు, భయపడవాక. ఎవరి గురించి మాట అంటుందంటే ఇక్కడ శిష్యుల గురించి మాట మాట్లాడుతున్నాడు. శిష్యుల గురించి మాట మాట్లాడుతూ అంటున్నాడు, చిన్న మంద భయపడవాక. మనతో కూడా మాట అన్నాడు, భయపడవాక. ఎందుకంటే ఆనాడు కూడా వాళ్ళు చాలా వెంబడించారు. వెంబడించిన తర్వాత వాళ్ళందరూ కూడా వారు వృత్తిని విడిచిపెట్టారు. వాళ్ళంతా చేపలు పట్టుకునే వరకు ఉన్నారు, వాళ్ళు చేపలు పట్టుకుని జీవనం సాగించే వరకు ఉన్నారు. ఆ విధంగా కొంతమంది చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రభువు మాటను బట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ పనులు విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తిని విడిచిపెట్టారు. విడిచిపెట్టినప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, కుటుంబ భారం ఉంటుంది, పేదరికం ఉంటుంది. ఆ విధంగా మనం చూసినట్టే ఏమి లేని స్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఆధారపడే జీవితం ఉంటుంది, కొన్నిసార్లు పరిస్థితులు కొన్ని భిన్నంగా ఉంటాయి. మనం బాగా వర్క్ చేస్తాం అనుకోండి, అన్ని సమృద్ధిగా ఉంటాయి. ప్రతి కొరత కూడా మనము ఏది కూడా కొరతగా అనిపించదు, కుటుంబం అన్నీ సమకూరుస్తారు. కొన్నిసార్లు సేవలోకి వచ్చిన కొత్తలో కుటుంబ భారం మన మీద పడుతుంది, చాలా కష్టంగా ఉంటుంది సేవ చేయడం, పోషణ కష్టంగా ఉంటుంది. కానీ పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు కనుక విడిచిపెట్టాడు దేవుడు ఆయన. అలానే వీళ్ళు కూడా దేవుడు పిలిచాడు, వెంబడించారు. కానీ వీళ్ళలో ఒక భయం ఉంది, వీళ్ళలో ఒక ఆందోళన ఉంది. ఏంటంటే మా కుటుంబాలు ఎలా, మా జీవనం ఎలా, అన్నీ వదిలిపెట్టుకు వచ్చాము, ఎలా ముందుకు వెళ్ళాలా, ఎలా మా జీవితాలు సాగాలా అనే ఆలోచనలు వారిలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా కొంత కలత చెందుతూ ఉన్నారు. మనం కూడా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కలత చెందే విధానం కూడా మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన జీవితాల్లో కలతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా మనం చూస్తే ఆలోచనలు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు భిన్నంగా ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో కూడా మనకు కూడా ఆలోచన ఉంటుంది. అందుకని వారు కూడా ఎప్పుడైతే ఆలోచన ఉంటే ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే లూకాసు వార్తలో 12వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే 22 నుంచి 24 వరకు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అందుకని అన్నాడు, ఈ యేసు చేత మీరు ఏం తిందుమో అని మీ ప్రాణం గురించాను, ఏం ధరించుకుందుమో అని మీ దేహం గురించాను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అని మాట్లాడుతుంది. ఇదే మాటలు మనం చూస్తే ఇంకెక్కడ మనం ఈ మాటలు మనం చూస్తాము, మత్తయి సువార్తలో మనం చూస్తాం, 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, ఏం తిందమో ఏం త్రాగుదమో కూర్చాను, మీ ప్రాణం కూర్చాను, ఏం ధరించుకుందామని మీ దేహం కూర్చాను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. ఎందుకు మీరు చింతపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు నిరాశపడుతున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం శరీరం ఉన్నాం, మనుషులకు ఉన్నాం కనుక కుటుంబంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో అక్కర్లు, ఎన్నో అవసరాలు, ఎన్నో మనకి ఉన్నాయి. ఎన్ని కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు ఈ విధంగా మరి ఆలోచన చేస్తున్నారు అని చెప్తూ అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎన్నో ఆలోచనలో కాకుల సంగతి విచారించి చూడి, కాకుల సంగతి అన్నాడు. అక్కడేం చెప్తాడు, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం అంటాడు. అక్కడేమన్నాడు, మీకంటే పిచ్చుకలు శ్రేష్టమైనవి కదా, మీకంటే కూడా పిచ్చుకలు శ్రేష్టమైనవి కదా అని మాట మనం చూసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాకుల గురించి చెప్పినట్టు మనం చూస్తున్నాము. కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు పోయివు, వాటికి గరిష్ట లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి మీరు చూడండి, కాకులు చూడండి, అవి ఎలా ఉన్నాయి, చక్కగా బతుకుతున్నాయి కదా.
వాటికి ఏమన్నా లేకపోతే ఒక పంట ఏమైనా వేస్తున్నాయా, లేకపోతే ఏమైనా విత్తుతున్నాయా, కోస్తున్నాయా, లేకపోతే కుట్లు ఏమైనా ఉన్నాయా? వాటికి లేవు కదా. దేవుడు పోషిస్తున్నాడు కదా. కాబట్టి మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట కూడా అంటారు కింద వచనంలో, మీలో ఎవడైనా చింతించడం వలన తన ఎత్తును ఎక్కువ చేసుకొనగలడా లేదా తక్కువ చేసుకోగలడా? ఈ మాట మనకు తెలుసు, కానీ మనకున్న పరిస్థితులు మనకు బాధిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, వేదన కలిగిస్తాయి, నిరాశని కలిగిస్తాయి, కృంగిన స్థితిని కలిగిస్తాయి. మన జీవితంలో కొన్నిసార్లు అదరి పడిపోతుంటాం. జీవితం అంతా కూడా శూన్యంగా మారిపోతూ ఉంటుంది. జీవితం అంతా కూడా మనకు ఎక్కడ కూడా ఆశ లేని పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు నిరాశ ఏర్పడుతుంది, కృంగిన స్థితి ఉంటుంది మన జీవితాల్లో మనుషులుగా. కానీ ప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు, మీరు నిరాశపడకూడదు. కాబట్టి మీరు ఒకవేళ చింతిస్తే, మీరేమన్నా కూడా బాధపడితే, మీరు చింతించడం వలన తన ఎత్తాన్ని ఎక్కువ, మీరు చింతపడితే ఏమైనా వస్తుందా? ఏం లేదు కదా అని ప్రభువు అక్కడ మాట్లాడిన విధానం మనం చూస్తూ ఉన్నాము. మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాము. అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ మాట, ఆయన మాట్లాడుతుంది ఏంటంటే 29 వచనం చూస్తే, ఏమి తినమో ఏం త్రాగుతామని విచారింపబడి అనుమానం కలిగి ఉండకుడి అని. అనుమానం కలిగి ఉండవాకండి. మనం బతుకుతామా బతుకుమా, ఈ సహాయం అందిద్దా లేదా, ఈ పిల్లలు మనం చూస్తారా చూడరా, లేకపోతే మన ఇల్లు కడతామా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, వివాహం జరిగిద్దా లేదా, మంచి కుటుంబం వస్తుందా రాదా. ఈ విధంగా మీరు యొక్క జీవితాల్లో మీరు ఏం చేయకూడదంట అన్నాడు, అనుమానం కలిగి ఉన్నప్పుడు. అనుమానాలు ఉన్నాయి మన జీవితాల్లో, అనుమానమైన పరిస్థితులు ఉన్నాయి, అనుమానం కలిగి ఉండవాకండి అని చెబుతున్నాడు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతున్నారు, ఇవి మీకు కావాల్సినవని మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి తెలియను. కాబట్టి మీరు చేయాల్సిందంటే ఆయన మీరైతే ఆయన రాజ్యం దాంతో కూడా మీకు అనుగ్రహించబడను అని చెప్తూ అప్పుడు ఈ మాట చెప్పాడు, చిన్న మంద భయపడకుడి, మీరు రాజ్యము అనుగ్రహించటకు తండ్రికి ఇష్టమైంది. ఎందుకు మీరు భయపడుతున్నారు? చిన్న మంద భయపడుకుడి అనే మాట మనం చూస్తున్నాం. భయాలు ఉన్నాయి, పరిచర్ల భయాలు ఉన్నాయి, జీవితంలో భయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. జీవితమే ఒక పోరాటం లాంటిది. పోరాటం ఇదంతా చెంది ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతనికి వాళ్ళ భార్య డెలివరీకి వస్తే హాస్పిటల్లో ఒక బాబుని కన్నది. బాబుని కడితే ఎట్లా ఉంటుంది? బాబు పుడితే, బాబుని పుడితే చాలా సంతోషం ఉంటుంది కదా. పెద్దగా ఏడ్చాడు అనమాట. ఏం ఏడ్చావు అంటే, వీడు ఎన్ని బాధలు పడాలో, నేను ఎన్నో బాధలు పడుతున్నా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, సరే పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ మళ్ళా ఈడు పుట్టాడు, వీడు ఎన్ని బాధలు పడాలో అని వచ్చాడు. కాబట్టి జీవితం అనేది పోరాటం లాంటిదే. పోరాటం. అందుకనే పరిచయంలో కూడా మనం చూస్తాం, భయాలు మనం చూస్తాము, కొన్నిసార్లు అవమానాలు మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి. భయాలు ఉన్నాయి మన జీవితాల్లో. తక్కువ చూడబడుతున్న విధానం ఉంటుంది, నిర్లక్ష్యం చూసే విధానం ఉంది, కుటుంబంలో సభ్యులు అలక్ష్యం చేసే విధానం ఉంది, ఆ విధంగా తల్లిదండ్రుల మీద బిడ్డలు తిరుగుబాటు చేసే విధానం ఉంది, ఏం చేసేవాళ్ళే అనే విధానం కూడా ఉంది. అన్ని మనం చేసినా దాని మనకే చాలా గొప్పగా ఉంది. కొన్నిసార్లు మనం అన్ని చేసేవరా అనుకుంటాం, కానీ పిల్లలు అనుకుంటారు, ఏం చేశారు మీరు, అందలాగే కదా మీరు చేసింది అంటారు. అందలాగే కదా మీరు చేసింది, అందలాగా చదివించారు, అందలాగా చేశారు. ఆ మాట అన్నప్పుడు మనకేం అర్థం కాదు. ఏంటనే పరిస్థితి, మనమేమో ఈ తినక అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇలా చాలా ఈజీగా అనేసారు. ఏమన్నారు వాళ్ళు, అందలాగే కదా మీరు చదివించారు, అందలాగా చేశారు కదా. ఆలోచన, అరే అందరూ చాలా మంది వదిలేశారు కదా, మేము అలా వదిలేదు కదా నేను. నిజమే కదా, చాలా మంది వదిలేసే మనం చూస్తున్నాము, చాలా మంది పట్టించుకోవడం మనం చూస్తున్నాము, బాధ్యత లేని వాళ్ళు మనం చూస్తున్నాము. కానీ మనమైతే బాధ్యత ఉన్నాం కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. కాబట్టి ఈ విధంగా కొన్నిసార్లు మన జీవితాల్లో, కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తాయి, భయాలు వస్తూ ఉంటాయి, చూస్తాం. అందుకని మనం చూస్తే, అందుకనే ప్రభువు కూడా ఈ చిన్న మందని ఏం చేశాడంటే లోకంలో పంపిస్తూ అన్నాడు. ఒక మాట అన్నాడు, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే లోకం తోడలతో పోల్చాడు. మనుషులు, రకరకాల స్వభావం లేనివారు, కృతజ్ఞత లేనివారు, మేలును మర్చిపోయేవారు,
ఏ విధంగా ఉన్నారు? దేవుని మాటలు అంగీకరించిన వారిని మనం చూస్తూ ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉండేవారు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. పరిచర్లో మనం చూస్తాం. యేసుప్రభు వారు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే, యేసుప్రభు వారు మేలు చేస్తూ ఉంటే, అక్కడ ఒక ఆయన వచ్చాడు. మత్తయి సువార్తలో 17 మనం చూస్తే 14 నుంచి 20 వచనాల్లో మనం అది చదవద్దులే, జనరల్ చెప్తున్నా. ఇక్కడ మనం చూస్తే ఒక ఆయన వచ్చాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు చాంద్రరోగి అయి ఉన్నాడు, ఆయన అదిగో అతను మరి పళ్ళు కొరుక్కుంటా ఉన్నాడు, ఆయన నీళ్ళ పడుతూ ఉన్నాడు, ఆయన పిడుసులు వస్తూ ఉన్నాయి, ఇది దైనంగా పరిస్థితుంది. నేను మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారు ఏం చేయలేదు, వెలగడలేకపోయారు అని చెప్పి. అంటే పరిచయంలో కొన్నిసార్లు మనం చూస్తున్నాం అవమానకరమైన పరిస్థితుల్లో. అందుకని వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వేమంటే వెళ్ళిపోయింది, మరి మేమేం చేయాలా అంటే మీరేమన్నాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పి. ఆవగించేంత విశ్వాసం మన జీవితంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారికి ఉండాలి. విశ్వాసం కలిగిన వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో ఉన్నారు శిష్యులు, గొప్ప గొప్ప కార్యాలు చూశారు. అది కుష్ఠరోగి స్వస్థత పొందడం చూశారు. ఆ విధంగా మనం చూస్తే పక్షవాయు రోగి స్వస్థత పొందడం చూశారు. ఎన్నో చూశారు. చూసి వాళ్ళంతా కూడా గలీజ్ సముద్రం వెళ్తూ ఉంటే తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఆ ధోనిని కొడతా ఉంది, అల్ల కొడతా ఉంటే ఈ మరి మార్క్స్ వార్తలో 4 అధ్యాయాలు మనం చూస్తాం. ఎప్పుడైతే అల్ల కొట్టినో వెంటనే వాళ్ళు భయపడడం ప్రారంభించారు. యేసుప్రభు పడుకొని ఉంటే ఆయన లేపి అయితే యేసుప్రభు లేచిన తర్వాత గాలిని ఏం చేసింటే సముద్రాన్ని అంటే ఏం చేశారు, సముద్రంతో నిమ్మలు కూడా చెప్పగా గాలి సముద్రం అణిగిను అని మనం చూస్తాం. గాలి సమయం అణిగిపోయినట్టు మనం చూస్తాం. ఆయన మాటలో శక్తి ఉంది అని మనం చూస్తాం. అప్పటి వరకు ఎన్నో కార్యాలు చూశారు, ఎన్నో స్వస్థలు చూశారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏముందంటే భయం ఉంది, అందుకని అల్ప విశ్వాసులారా అని వస్తుంది. కాబట్టి మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. పేదరు మనం చూస్తాము సువార్త ప్రకటిస్తున్న క్రమంలో అక్కడ మనం చూస్తే యాకోబుని చంపిన తర్వాత పేదరు శరసాల్లో వేసిన తర్వాత మనం చూస్తాము సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తే దేవుడు చాలా గొప్ప కార్యాన్ని చేశాడు, దూతను పంపించి విడిపించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్నో పరిచయం కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా పౌలు శీలు కూడా మనం చూస్తాము, ఒక కుదేలోని దయ్యము వెంబడిస్తూ ఉంది దేవుని కుమారుని. అంటే ఆ విధంగా సాతాను వెళ్ళిపో అంటే ఆమె స్వస్థపట్ల వలన యజమానులు వచ్చి పట్టడం జరిగింది. అంతేకాదు కానీ సరసాలకు అప్పగించిన దాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రయాణవంతుల్లో కూడా మనం చూసినట్లయితే ఎన్నో మనం చూస్తే భయాలు ఉన్నాయి మన జీవితాల్లో. ప్రభు నేర్పిన మనము మన జీవితాల్లో కూడా భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఆ విధంగా కొన్నిసార్లు మనిషి జీవితంలో కొంత ఆ బలహీనతలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే మీరు భయపడవాకండి, ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథము 40 అధ్యాయము 11వ వచనంలో, యెషయా గ్రంథము 40 అధ్యాయము 11వ వచనంలో నేను మాట్లాడుతున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె, గొర్రెల కాపరి వలె అంటే ఆయన తన మందను మేపుతాడు. మనము దేవుని పెట్టుకుని మనలంట ఆయన మేపుతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు. ఆయన సమకూర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన తక్కువ చేయడు. ఆయన అవసరాన్ని బట్టి మనకి ఇస్తాడు. ఆయన మేలు చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ కూడా దేవుడు తక్కువగా చేయడు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన ఇంకా తన మందను మేపును. అందుకని మనం చింతపడాల్సిన అవసరం. నా శిష్యులు బాధపడుతున్నారు, ఏం తిందమా ఏం తాగుతామా అనుకుంటుంటే ప్రభు అన్నాడు, కాకులు చూడండి అని చెప్పాడు కదా. అవి విత్తుతున్నాయా, కోస్తున్నాయా, పొట్లు ఉన్నాయా, దానికి కూర్చుకున్నాయా, లేదు కదా. కాబట్టి వాడిని పోషిస్తుంది దేవుడు కదా. కాబట్టి వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అని చెప్పాడు. కాబట్టి మన విషయంలో కూడా ఆయన కాపరిగా ఉన్నాడు. అసలు మనం చింతపడుతున్నామేమో ఒకవేళ, దిగులు పడుతున్నామేమో ఒకవేళ, నిరాశ పడిపోతున్నాం ఒకవేళ, ఎలా ఈ జీవితం ముందు సాగిపోవాలనుకున్నామేమో, ఇది నా వలన కాదేమో అనుకున్నామేమో, ఇది జరిగే పని కాదేమో అనుకున్నామేమో, ఈ జీవితం ఇంతేనా అనుకున్నామేమో, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కబడిపోవాలేమో అని నేను అనుకున్నాను ఒకవేళ, ఈ అనారోగ్యంతో నేను ఇలానే కృంగిపోతానేమో అనుకుంటున్నాను ఒకవేళ.
ఈ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, సమాధాన పరిస్థితులు నేను సాగిపోవాలేమో అనే ఒక ఆలోచన అనుకుందేమో. అయ్యో ఈ బిడ్డలు మాట వినే విధానం ఉంది, మరి ఎలా ఈ పరిస్థితి మంచి భవిష్యత్తు వారు ఉంటుందా లేదని ఆలోచన మనకుందేమో. ఇదిగో బిడ్డలకు వివాహం జరిగిద్దో లేదో, ఆలస్యమైపోతుందని ఆందోళన ఉందేమో. ఆ విధంగా మన జీవితంలో అనేక మనం చూసి నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీకు తోడుకుంటాను అని చెప్పి, నేను మిమ్మల్ని కాపాడే దేవుడు. అందుకంటాడు, తన మందను మీ ఆయన కాపాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన మంచి కాపరి. అనుకున్న పేరు ఏదంటే మంచి కాపరి. కాపరి అంట తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ఆయన ప్రాణం పెట్టేంత ప్రేమ. ఆయన ప్రాణం పెట్టే దేవుడు. ఆయన మనం కాపాడే దేవుడు. మనం భద్రపరిచే దేవుడు. ఆయన మనం ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు. దీవించకుండా మాత్రం ఉన్నాడు. ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఒత్తిళ్ళు ఉన్నా, ప్రభుని కలిగి ఉంటే చాలు. దేవుడు సమస్తాన్ని కూడా విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన సమస్తం అది ఏదైనా కావచ్చు, విడిపించగలిగిన దేవుడు. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏది కూడా లేదు. మబ్బులు కమ్మేస్తూ ఉంటాయి, మబ్బులు చేస్తూ ఉంటాయి. ఈ మధ్యాహ్నంతో వర్షం పడుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఏదో టైంలో వాన పడుతూ ఉంది. మబ్బులన్నీ కమ్మేస్తాయి, నల్లటి మేఘాలు వచ్చేస్తాయి. అవి కొంతసేపు ఉంటాయి, వర్షం పడుతుంది, కొంత సమయం తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎలా సూర్యుడు అలా ఉదయిస్తున్నట్టు మనం వస్తాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. కానీ విడిపించగలిగిన దేవుడు నీతి సూర్యుడైన యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అందుకని ఆయన కాపాడే దేవుడు. అందుకే మనతో అంటున్నాడు, చిన్న మంద భయపడవాకండి. భయం ఉందే ఒకవేళ మన జీవితాల్లో, భయపడవాక నేను సహాయం చేస్తాను, నేను మేలు చేస్తానని దేవుడు మనతో మాట్లాడు. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యము, చిన్న మంద భయపడవాక ఏమన్నాడు? ఆయన ఏమిస్తాడంటే మనకు, ఆయన మీకు రాజ్యము అనుగ్రహించినప్పుడు తండ్రికి ఇష్టమై ఉంది. రాజ్యం ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం మనకి ఇస్తాడు దేవుడు. ఆయన ఈ లోకంలో మనం చూస్తున్నాం, ఈ భూమి మీద అంతా కూడా రాజ్యాన్ని మనం చూస్తాము. కానీ కొంతకాలం మనం ఉంటాం. ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా, ఎంత సమకూర్చుకున్నా, ఎంత దాచిపెట్టుకున్నా, ఎంత బంగారాన్ని కూర్చుకున్నా, ఎంత ధనాన్ని కూర్చుకున్నా కూడా అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనిషి జీవితం అంతే. యవ్వనంలో ఉన్నంత బలము తర్వాత వృద్ధాప్యంలో ఉండదు. కాబట్టి ఆరోగ్యం ఉండదు, అందం ఉండదు. కాబట్టి ఈ విధంగా క్షీణించిపోతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టాలా? ఈ లోకంలో మనం చనిపోయే వారు ఉన్నాము ఈ లోకంలో. కానీ ప్రభుని కలిగి ఉంటే మనం పరలోకంలో ఉంటామని దేవుడు మనతో మాట్లాడు. పరలోకము దేవుడు ఉండే నివాస స్థలము, దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉండడానికి దేవుడు మన కొరకు ఆయన తన యొక్క గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆ కార్యం ఏంటంటే శిలువ మరణము. భూమి మీద మనం పరలోక రాజ్య వారసులు మార్చడానికి భూమి మీద ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే శిలువ మరణం. మానవ యొక్క పాప విమోచన కొరకు ఆయన బలియాగమైన విధానం చూస్తున్నాం. మన శాపం నిమిత్తము ఆయన శాపిగా మార్చబడ్డాడు. మనకు బదులుగా ఆయన శిలువ మరణం పొందాడు. మనకు బదులుగా ఆయన శిలువ మరణం. ఆయన వీపంతా కూడా నాగటి చలవలే దున్నబడింది. ఆయన గడ్డం పెరికారు, ముఖం మీద గుద్దారు, ఉమ్మేశారు, అవమానపరిచారు, హేళన చేశారు. ఆయన యెరూషలేము వీధుల్లో తిప్పారు. ఆ విధంగా కల్వరి కొండ మీద చేతుల్లో ఆ విధంగా కళ్ళలో మేకులు కొట్టి సిలువ వేశాడు. సిలువ వేసిన విధానం తన చివరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన కార్చాడు. మన కొరకు ఆయన రక్తం ద్వారా, ఆ యొక్క రక్తం ద్వారా విమోచన, అమూల్యమగు, నిర్దోషమగు, నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డాము. పాపాలను కడిగి వేసిన దేవుడు సువార్త అందిస్తున్నాడు. అందుకంటాడు 2 తిమోతి పత్రిక 1:9-10 మరణంను నిరాధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులో తెచ్చాడు. సువార్త మన దేవుడు తెచ్చాడు. మరణం అంట ఏం చేశాడు? ఆయన నిరాధకం చేసి మరణాన్ని ముళ్ళెక్కడ మరణాన్ని జయించి లేచాడు. ఆయన ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉందంటే అదొక యేసు ప్రభు యొక్క సమాధి. ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతో గొప్పవారని చెప్పబడిన వారు ఉన్నారు. ఆ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతులైన వారు ఎంతోమంది ఉన్నారు, పూజించబడుతున్న వారు ఉన్నారు కొంతమంది. కానీ వారి సమాధులన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది, అదే ప్రభు అయిన
యేసు క్రీస్తు వరకు సమాధి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ ప్రశ్నించిన దేవుడు, ఆ ప్రశ్నించి తిరిగి లేచిన దేవుడు. మనము ఆ పరలోకం ఉండడానికి దేవుడు ఒక చూస్తే ఒక పునాదిని ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. ఎవరైతే ఈ సువార్త మరణంను నిర్లక్ష్యం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులో తెచ్చిన జీవము లేకున్నంత మనం చూస్తాం. ఈ జీవం అంతా కొనాటకపోతుంది. అని ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవం కలదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులు వెలుగుగా ఉంది. నిత్య రాజ్యంలో మనం ఉండడానికి దేవుడు ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, స్వార్థ అందిస్తున్నాడు. ఎవరైతే ఒప్పుకోలు చేసుకుంటే చాలు. ఈ లోకం అస్థిరమైందని, ఈ లోకం మనం ఉన్నామని గ్రహించి శాస్త్రం రాజ్యం ఉందని, పరలోకం ఉందని. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే నిరంతరం జీవించి ఉంటాం. ఇక్కడ మనం చనిపోతాం కొంత, కానీ అక్కడ నిరంతరం జీవించి ఉంటాము. ఒక మాట కూడా అన్నాడు, అది మహిమ యొక్క రాజ్యము అని చూస్తాము. దేవుని యొక్క రాజ్యము అది పరిశుద్ధమైంది, మహిమతో నింపబడింది. అంతేకాదు కానీ ఈ మట్టి మనిషిని పరలోకం చేర్చే రాజ్యం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. చూద్దాము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి భాష పిందను తుడిచివేయను, మరణం ఇక ఉండదు. అక్కడ ఏముందంటే ఇక్కడ అంతా భయం కదా, మరణ భయం. మరణానికి భయపడని వారు ఎవరైనా ఉంటారా? మనం చనిపోతాం అంటే ఏమైపోయింది, కొద్దిగా 4 రోజులు బతికి ముందే చచ్చిపోతారు, భయంతో చచ్చిపోతారు. కానీ ఇక్కడ అంటున్నాడు, అక్కడంతా మరణం అనేది ఉండదు. అంతేగాని దుఃఖమైన, ఏడుపైన, వేదనైన ఇక ఉండవు అని చెప్తూ మొదటి సంగతి గతించిపోయాను అనే మాట గొర్రె పిల్లకు స్వామి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆకలి దప్పిక లేని స్థలం, కన్నీరు లేని స్థలం, మరణం లేని స్థలం, దేవుడు ఉండే స్థలము, దేవదూతుడు ఉండే స్థలం, పరిశుద్ధుడే కొనియాడబడుతున్న స్థలంలో మనం కూడా దేవునితో ఉండటానికి దేవుడు ఎంతగా దేవుడు మన యొక్క కృప చూపిస్తున్నాడు మన విషయంలో. అందుకని ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుంది. ఆ రాజ్యం మనకి ఇవ్వటానికి దేవుడు అంటే ఇష్టపడుతున్నాడు. ఈ మట్టి మనిషిని మహిమతో నిలబెట్టే స్థలము, నిరంతరం జీవించే స్థలము దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యం మహిమతో ఉంది. ఇక్కడంత మట్టితో ఉంటుంది, ఇదంతా మట్టి. మనం ఎంత ప్రయాసపడుతుంటాము, ఎంతగా మనం పోరాటం చేస్తుంటాం జీవితంలో, ఎంత ప్రయాసం. కానీ బంగారం వీధులు కలిగిన పట్టణం, వజ్రాలతోటి వైడులపోయిన ఆ మహాపట్టణం ఉంటుంది. అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది, జీవము, అక్షయ శరీరం. ఈ శరీరం అలా ఉండదు, అక్షయ శరీరం కలిగి ఉంటాం, మహిమతో నింపబడి ఉంటాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రోమిల రాష్ట్రపత్రిక 14వ అధ్యాయం 5వ వచనం అంటాడు, దేవుని రాజ్యము భోజనము పాలన కాదు, కానీ నీతిను, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందమైనది. ఆనందం ఉంది. ఇక్కడైతే భక్తులు ఆయన రాసే పాట, ఒకసారి నవ్వు, ఒకసారి సంతోషం ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉన్నాయి. కానీ అక్కడైతే ఎట్లుందంటే, అక్కడ ఏముందంటే మాట్లాడుతూ నీతి ఉంది, దేవుడు ఉన్నాడు. అక్కడ సమాధానం ఉంటుంది. ఎన్ని కుటుంబాల్లో సమాధాన పరిస్థితి. ప్రభు అయితే సమాధానకర్త, కుటుంబాల సమాధానం ఇచ్చేది ఆయన. భార్యాభర్తల మధ్య సమాధానం ఇచ్చేది ఆయన. తల్లిదండ్రులకు బిడ్డల మధ్య సమాధానం ఇచ్చేది ఆయన. అన్నజిల్లు అక్కజిల్లు మధ్య సమాధానం ఇచ్చేది ఆయన. ఇరుగు పొరుగు మధ్య సమాధానం ఇచ్చేది ఆయన. అందుకని ఆయన సమాధానకర్త. అందుకని అక్కడ పరలోకంలో నీతిను, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందమైనది అన్నమాట. ఆనందము, సంతోషం. పరిశుద్ధుని కొనియాడబడే ఆ స్థలంలో నిత్యం కూడా ఆనందమే. ఇంకన్నీ ఉండవు. ఈ బాధలు, దుఃఖము, కన్నీరు, వేదన. వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు, ఇవన్నీ లేవు అక్కడ. కాబట్టి అటువంటి స్థలంలో నిరంతరము జీవించే స్థలంలో మనం ఉండడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, చిన్న మంద భయపడవాకండి. ఆ మందలో మనం ఉన్నామా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు బిడ్డలుగా మనం ఉన్నామా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ కానీ ప్రభుని కలిగి ఉండకపోతే, ఆ మందలో నువ్వు లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఇదే మిక్కిలి అనుకుని మనసు నేడే రక్షణ దినం తీర్మానం చేసుకో. లోకమై చూడవాలి. లోకం అంతా కూడా గతించిపోతుంది. కాబట్టి శాస్త్రం రాజ్యం ఉంది, ఆ పరలోకం ఉందని దేవుడు మనతో మాట్లాడుతుందిగా.
ఈ సహోదరి సహోదరుడా ఆ విధంగా రక్షణ తీర్మానం చేసుకో. ప్రభులో ఉండడానికి ఇష్టపడు, దేవుడు కూడా జీవించడానికి ఇష్టపడు. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో దేవుడు నిన్ను గొప్పగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశ్రయిస్తాడు, నీ బిడ్డలను ఆశ్రయిస్తాడు. ఆయన తక్కువ చేయడు, ఆయన తక్కువ చేసే దేవుడు కాదు. అందుకని ప్రభులో ఉండటం అనేది గొప్ప భాగ్యం. నువ్వు ఆశని కలిగి ఉన్నావా, సంపదను కలిగి ఉన్నావా, చాలా మంది బిడ్డలు కలిగి ఉన్నావా, సంతోషమే భూమి మీద. కానీ అవన్నీ పరలోకానికి చేర్చవు. ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉంటారో, ఆగా మారు మనసు అనుభవం ఉంటారో, రక్షణ తీర్మానం కలిగి ఉంటారో, వారు నిత్యరాజ్యం ఉంటారు, పరలోకం ఉంటారు అని దేవుడు మనతో మాట్లాడుతారు. అలా మనం అందరూ ఉండాలని మాట్లాడుతాం. అందుకనే ప్రభుని వెంబడించిన ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. చిన్న మంద ఏమన్నాడు, భయపడవాకండి, భయపడవాకని చెప్పాడు. వాళ్ళు మీరు రాజ్యం అనుగ్రహించబడను. కాబట్టి ఎంత ఇష్టమైంది. మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు నిరాశపడుతున్నారు, ఏం తిందుమా ఏం తినాలి ఎందుకు అనుకున్నారు మీరు? కాకును చూడండి, పిచ్చుకుని చూడండి, ఏమన్నా విత్తున్నాయా, కోస్తున్నాయా? ఆ పరలోకాన్ని పోషిస్తున్నారు కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా. కాబట్టి నాకు నమ్మకం ఉండండి, ఇష్టంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నా వైపు చూస్తూ సాగిపోండి, ఆత్మభారం కలిగి ఉండండి. ఎన్నో కుటుంబాల్లో దేవుడు మాట్లాడక విచ్చలమైపోతున్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్ల మధ్య వైరం ఉన్నాయి, కుటుంబాలకు భేదాలు ఉన్నాయి. నా పని మీరు చేయండి, నా మాటలు ప్రకటించండి. కాబట్టి నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను, మీకేది తక్కువ చేయను, మీకేది కావాలో నాకు తెలుసు. అనుమానం పడవాకండి, మీకు అనుకునేది నేను ఇస్తాను. దిగులు పడవాకండి, అన్ని దేవుడు నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాగా. కాబట్టి దేవుని వైపు చూద్దాం. ఆయన అంటున్నాడు అన్ని సమకూరుస్తాడు మనకి, అంతేకాదు కానీ దేవుని యొక్క రాజ్యం ఇస్తాడు. అందుకన్నాడు చిన్న మంద ఎవరు? మనమే. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు తండ్రి ఇష్టమైంది. మనకు రాజ్యం ఉంది, రాకుమారులు ఉన్నాం. మీరు ప్రభు అంటాడు మనతో, మీరు రాజులైన యాజక సమూహం ఉన్నాం, రాజుల బిడ్డలుగా ఉన్నాం, దేవునితో ఉంటాం. కాబట్టి సోదరి సోదరుడా, దేవుని చూద్దాము, దేవుని ప్రాధాన్యత ఇద్దాం, దేవుని ఉంటే ఇష్టపడదాం. దేవుడు అన్ని విషయాలు దీవిస్తాడు, కూడా ఆశ్రయిస్తాడు. ఈ మాటలు దీవించి ఆశ్రయించి పనిలో తెచ్చుకుంటా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మౌనతుగా అర్జున తండ్రి, ప్రేమనేశ్వర ఇదిగో తండ్రి, సంఘంతో మాట్లాడారు. చిన్న మంద భయపడుకుని మీకు రాజ్యము అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైంది. అందుకనే మేము ఏర్పాటు చేసుకున్నాం, మందుగా ఉంచుకున్నాం తండ్రి. ఆ విధంగా నువ్వు భయపడవకండి, లేదా లోక విషయాలు, కుటుంబ విషయాలు, లేకపోతే ఎలా ఏం తిందామా, ఏం ధరించుకుందామా, కుటుంబ పరిస్థితి ఏంటి, బిడ్డల పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, మీరు ఆందోళన చెందవాకండి. కాబట్టి నేను తోడుకున్నాను, కాబట్టి నేను మీకు అన్నీ సమకూరుస్తాను, అనుమానం పడద్దు. ఆ విధంగా అన్నీ నాకు తెలుసని ఆయన మాట్లాడిన విధానం బట్టి నీకు ఉన్నాను. కాబట్టి నువ్వు దీవించే దేవుడు అని ఆశ్రయించకపోయి మాట్లాడుతూ వచ్చావు. అంతేకాదు కానీ నీ రాజ్యం ఇస్తాను మాట్లాడు. అందుకని మీ రాజ్యం అనుగ్రహించినప్పుడు మీ తండ్రికి ఇష్టమైంది. ఆ రాజ్యాన్ని గురించి మనం తెలియజేస్తాం. ఆ రాజ్యం ఉండడానికి నువ్వైపు చూస్తూ సాయపడాలి. లోపల ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. కానీ అటువైపు సారిపోగా నువ్వైపు చూస్తూ ముందుకు సాయపడ కూర్చోపని సహాయం చేయాలి. నువ్వే మహిమ గంత తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్.